హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సీనియర్ హీరోల్లో యాంటీ ఫ్యాన్స్ లేని హీరో ఎవరైనా ఉన్నారంటే అది విక్టరీ వెంకటేష్ గారనే చెప్పాలి. ఆయన బర్త్డే సందర్భంగా ఆయన మూవీ విషయాలు పంచుకుందాం. వెంకటేష్ గారి కెరియర్ లో ఎప్పుడు లేనంత హుషారుగా ఇప్పుడు ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దాదాపుగా 300 కోట్లు గ్రాస్ సాధించారు. మిగతా సీనియర్ హీరోలకి సవాల్గా మారింది. చిరంజీవి గారికి, నాగార్జున గారికి, బాలకృష్ణ గారికి ఇది ఒక పెద్ద టాస్క్ లా మారింది. ఇప్పుడు ఆయన కొత్త చిత్రం ఏంటంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం వర్కింగ్ టైటిల్ లో పెట్టారు. ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఈ ఆ సెంటిమెంట్ ఏంటో అర్థం కావట్లేదు. ఒకసారి అతను ఆ మూవీలో ఒకసారి గమనిస్తే అతడు అత్తారింటికి దారేది, ఆ అజ్ఞాతవాసి, అరవింద సమేత, ఇప్పుడు మళ్ళీ ఆదర్శ కుటుంబం ముందుకు వస్తున్నాడు. వెంకటేష్ త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ ఎప్పటి నుంచో వస్తుందని ఊహించి ఇప్పటికైతే కుదిరింది. ప్రేక్షకుల్లో ఈ కాంబినేషన్ అంతలా ముద్ర పడింది. ఏంటి ఇప్పుడు వరకు ఒక సినిమా కూడా తీయలేదు కదా, ఈ కాంబినేషన్ ముద్ర పడడం ఏంటని మీరు అనుకోవచ్చు. ఇది వరకు మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావు చిత్రాలకి మాటలు రచయితగా త్రివిక్రమ్ గారు పనిచేశారు. ఆ సినిమాలో మాటలు చాలా ఫన్నీగా, క్యాచీగా ప్రేక్షకులకి ఎంతగానో ఇష్టపడేవారు. అందుకే అప్పటి నుంచి వీళ్ళ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఇప్పటికైతే కుదిరింది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మాటల మాంత్రికుడు అని మనం అంటాం. ఆ చిత్రాల తర్వాతే ఆయనకి అలా పిలవడం మొదలు పెట్టారు. విక్టరీ వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా ఆదర్శ కుటుంబం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ తో పాటు ఇంకో మెగా అప్డేట్ అయితే వచ్చింది. మన మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం మన శంకర్ వరప్రసాద్. ఆ సినిమాలో గెస్ట్ రోల్ గా నటించబోతున్నారు. దాదాపుగా 20 నిమిషాల పాటు ఆ సినిమాలో ఉండనున్నారు. అలాగే ఇప్పుడు వరకు చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఏ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఫస్ట్ టైం ఒక సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మరి ఇలాంటి సాహసం అయితే అనిల్ రావిపూడి అయితే చేశాడు. అయితే వివాదానికి పోని వెంకటేష్ గారు, యాంటీ ఫ్యాన్స్ లేని వెంకటేష్ గారికి జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే రానా నాయుడు వెబ్ సిరీస్ చేయడం. ఆ వెబ్ సిరీస్ లో వెంకటేష్ గారు బూతులు పలకడం, నెక్స్ట్ నాశరకంగా కొన్ని సీన్లు ఉండడం అభిమానులకు అయితే నచ్చలేదు. ఇలాంటి వెబ్ సిరీస్లు ఫ్యూచర్ లో నటించకూడదని అభిమానులు అయితే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకొని ఇంకా మంచి మంచి చిత్రాలు తీయాలని కోరుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.